అందరూ డాకు మహారాజ్ అంటే ఫస్ట్ లో మైండ్ లో మేము ఫిక్స్ అయిపోయినాము. డాకు అంటే దొంగతనాలు చేస్తారు కదా, అట్లా దొంగతనము బందిపోటు అవి పెట్టింటాడు, రొటీన్ స్టోరీ ఉంటుంది, తలకాయని పోస్తుంది అనుకుంటే, కానీ డిఫరెంట్ స్టోరీ. డాకు మహారాజ్ అనే ఒక వ్యక్తికి ఇన్స్పిరేషన్ గా ఒక సివిల్ ఇంజనీర్ పోయి అతను డాకుగా మారేది చూపేదాన్ని బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం బ్లాక్ బస్టర్. అంటే మదనపల్లి గురించి చెప్పారు కదా, అది కూడా ఫస్ట్ మదనపల్లి నుంచి వస్తుందండి, స్టార్ట్ అయ్యేది ఆట నుంచే. బాగుంది, చాలా బాగుందండి, చూసేదానికి బాగుంది, పిల్లలకి పెద్దలకి అందరూ నచ్చింది. సంక్రాంతికి #1 సినిమా. ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతి బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న 2021లో స్టార్ట్ అయింది అనుకుంటా. ఆయనకు శుక్ర మహాదశ నడుస్తుంది. బాలయ్య బాబు ఏదో ముట్టుకున్న బంగారమే, ఎప్పుడు ఆగుతుందో తెలియదు. అన్ని బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్. యూత్ కూడా అంటే ఈ మన జనరేషన్ తెలుసు, ఏ టు జెడ్ యూత్ కానీ మహిళా ప్రేక్షకులు కానీ క్లాస్ కానీ మాస్ కానీ బాలయ్య తర్వాత బుకింగ్ సాగవు అయితే అన్స్టాపబుల్. రికార్డ్స్ కొడుతున్నా అనుకుంటున్నాను. ఎన్ని కోట్లు వస్తుంది అనుకుంటున్నా? ఏమన్నా 100 వస్తుంది. సెకండే కాదు, మా బాలయ్య తోపు. ఎవడు ఆయన ముసలోడు అనింది, 60 ఏళ్ళ వయసు గాడు, కుర్రాడు ఆయన, తగ్గేదిలే. ఇట్లా హీరోగా మహారాజ్, ఈ రియల్ మహారాజ్, డాకు మహారాజ్ పెద్ద హిట్ అంటారు అయితే. సూపర్ హిట్, 100కి 1000% సూపర్. ఆ టైటిల్ తగ్గట్టుగానే డాకు మహారాజ్ ఎలా ఉన్నాడో అలా చూపించారు. డాకు మహారాజు లాగే ఉన్నాడు. ఈ ఫిలం ఇండస్ట్రీకి ఏమో, టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏముందో ఆ మహారాజు బాలయ్య అనే చెప్పొచ్చు. సంక్రాంతి కలెక్షన్స్ మహారాజు. ఓ సూపర్, బాక్స్ ఆఫీస్ కే మహారాజు. సూపర్, చెప్పండి. బాగుంది. డాకు మహారాజ్ బాలకృష్ణ గారి యాక్టింగ్ బాగున్నది. యాక్టింగ్ సూపర్, ఫైట్లు బాగున్నాయి. సంక్రాంతి ఇరగదీశాడు అయితే. ఇరగదీశాడు. చెప్తున్నా ఎట్టు సినిమానా? దుమ్ము లేపేనాడు సూపర్. అది నందమూరి బాలకృష్ణ సినిమా అండి, అది ఎలా ఉంటుంది? అన్ని సూపర్, స్టోరీ ఎక్సలెంట్, ఖచ్చితంగా 100%. మూవీ బాలయ్య కెరీర్ బ్లాక్ బస్టర్ మూవీ. యాక్చువల్గా అయితే ఫ్యామిలీ సినిమా, యాక్షన్ కాదు, ఫ్యామిలీ ఓరియంటెడ్. ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు సినిమా. ఎవరైనా కనెక్ట్ అవుతారు. డైలాగులు అంతా అన్ని ఈక్వల్. ఇది ఫ్యాన్స్ సినిమా కాదు, అంతా ఈక్వల్, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఏ ఫ్యాన్ అయినా చూడొచ్చు, లేడీస్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు. బీజిఎం బాగుంది.